బాటసారులు. రాజేంద్రపురి రాజ్య సరిహద్దుల్లో పాడుపడిన సత్రం ఒకటి ఉండేది. ఒక రాత్రి వర్షానికి జడిసి నలుగురు బాటసారులు ఆ సత్రంలో తలదాచుకున్నారు. వారిలో ఇద్దరు యువకులు, తెల్లటి గడ్డంతో ఒక వృద్ధ సాధువు, దేశదిమ్మరిలా ఉన్న ఒక మధ్య వయస్కుడు ఉన్నారు. నిద్రపట్టని కారణంగా యువకులిద్దరూ ఏవో మాట్లాడుకోసాగారు. సాధువు వెలుపలికి చూస్తూ ఏవో తత్వాలు మననం చేసుకుంటున్నాడు. దేశదిమ్మరి గోడకు ఆనుకుని కాళ్లు బార్లా చాపి కునుకు తీయసాగాడు. యువకులిద్దరూ పరస్పరం పేర్లు అడిగి తెలుసుకున్నారు. ఒకడి పేరు సునందుడు, రెండవ యువకుడు ఆనందుడు. నీది ఏ ఊరు, ఏ పని మీద బయలుదేరావు అని అడిగాడు సునందుడు. పొరుగు రాజ్యమైన రాఘవేంద్రపురం మాది. కష్టపడి చదువుకున్నాను, కాని మా రాజ్యంలో చిన్న ఉద్యోగం కూడా దొరకలేదు. రాజ్యాధికారులు వారి బంధుమిత్రుల ప్రాపకం ఉన్నవారికే మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి, లేదా చిన్న ఉద్యోగాలకు కూడా పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లించుకోవాలి. నా దగ్గర ఆ డబ్బు లేదు. ఇక్కడ రాజేంద్రపురిలో అర్హతలకు తగిన ఉద్యోగాలు లభిస్తాయని తెలిసి ఇంత దూరం వచ్చాను. సంస్కృతాంధ్రాలే కాక గణిత శాస్త్రంలో కూడా నాకు మంచి ప్రావీణ్యం ఉంది. రాజధాని విద్యాలయంలో ఏదైనా ఉపాధ్యాయుడు ఉద్యోగం దొరుకుతుందన్న ఆశతో వచ్చాను అని చెప్పిన ఆనందుడు, అది సరేగాని నీ సంగతేమిటో చెప్పు, వింటాను అన్నాడు. అందుకు సునందుడు పేలవంగా నవ్వి, దూరపు కొండలు నునుపు అన్నట్టుగా ఉంది మన పరిస్థితి. మాది రాజేంద్రపురి. నువ్వు మీ రాజ్యంలో ఉందని ఏకరవ పెట్టిన పరిస్థితులే మా రాజ్యంలోనూ రాజ్యమేలుతున్నాయి. కత్తి యుద్ధంలోనూ గుర్రపు స్వారీలోనూ నాకు మంచి ప్రావీణ్యం ఉంది. అయినా సైనిక శిబిరంలో చిన్న సిపాయిగా కూడా నన్ను చేర్చుకోలేదు. పలుకుబడి గాని లంచం ఇచ్చుకునే స్తోమత గాని నాకు లేకపోవడమే అందుకు కారణం. మీ రాజ్యం గురించి ప్రశంసలు విని నీలాగే నేను రాఘవేంద్రపురం వెళ్లాలని బయలుదేరాను. ఇప్పుడు చూడబోతే మనమిద్దరం ఎవరో చెప్పుకున్న మాటలు విని మోసపోయినట్లు అనిపిస్తున్నది అన్నాడు గాఢంగా నిట్టూరిస్తూ. అసలు ఈ అసత్య ప్రచారం మన రాజ్యాల్లో ఎందుకు జరుగుతున్నదో, ఎవరు చేస్తున్నారో తెలియటం లేదు అన్నాడు ఆనందుడు విరక్తిగా. అంతవరకు వాళ్ల మాటలు విన్న వృద్ధ సన్యాసి, ఆ సంగతి నేను చెబుతాను, వింటారా అన్నాడు. ఇద్దరు యువకులు ఆయన కేసి ఆసక్తిగా చూశారు. నాయనలారా, నేను చాలా రాజ్యాలు తిరిగాను. చాలా చోట్ల మీరు చెప్పుకున్న అవినీతి, అన్యాయం నిండి ఉండడం కూడా గమనించాను. సక్రమ పరిపాలన, ప్రజా సంక్షేమం అన్నవి ఒక్క రాజు వల్ల సాధ్యమయ్యేవి కావు. మంత్రులు, సేనాధిపతులు, కోశాధికారులు మొదలైన ఉన్నతాధికారులు సహకారం లేనిదే రాజు ఎంతటి గొప్పవాడైనా ఏమీ చేయలేడు. పైగా ప్రభువులను సంతోషపరిచి వారి మెప్పు పొందడానికి, తమ స్వప్రయోజనాలు గడుపుకోవడానికి ఇరుగు పొరుగు రాజులు తమ రాజ్యం మీదకి దండెత్తి రాకుండా ఉండడానికి స్వార్థపరులైన అధికారులు తమ రాజ్యంలో సక్రమ పాలన సాగుతోందని, ఎటువంటి కొరత లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉన్నారని అబద్ధపు ప్రచారాలు కొనసాగిస్తున్నారు అంటూ మందహాసం చేశాడు సాధువు. ఆ మాటలు విన్న ఇద్దరు యువకులు, ఈ దుస్థితి మారడానికి మార్గమే లేదా అని అడిగారు ఒక్కసారిగా. ఉంది. పూర్వకాలంలో ప్రజాక్షేమమే పరమార్థంగా భావించిన రాజులు తరచూ మారువేషాలతో దేశ సంచారం చేస్తూ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకునేవారు. కాని ఇప్పుడు ఆ పద్ధతి అంతరించిపోయింది. అందుకే స్వార్థపరుల ఆట సాగుతోంది. ఆ కాలంలో రాజులు నిర్వహించిన కర్తవ్యాన్ని ఇప్పుడు మీలాంటి యువకులే నిర్వర్తించాలి. ప్రజలను కూడగట్టుకుని పాలకుల దగ్గరికి స్వయంగా వెళ్లి మీ సమస్యలను, రాజ్యంలో నెలకొన్న పరిస్థితులను తెలియచేయండి. ప్రభువు మంచివాడైతే పరిస్థితులను చక్కబెట్టగలడు అన్నాడు సాధువు. అంతవరకు గోడకు చేరగిలపడి కునుకుపాట్లు పడుతున్న దేశదిమ్మరి చటుక్కున లేచి ఆ ముగ్గురి మధ్యకు వచ్చి కూర్చుంటూ, అయ్యలారా, మీ మాటలన్నీ విన్నాను. త్వరలోని పరిస్థితులు చక్కబడ్డానికి తగిన చర్యలు తీసుకుంటాను అని మొదటి యువకుడితో, సునంద, నీకు తగిన మంచి ఉద్యోగం మన రాజేంద్రపురిలోనే లభించేలా ఏర్పాటు చేస్తాను. అలాగే ఆనందుడికి రాఘవేంద్రపురంలోనే అతని అర్హతకు తగ్గ ఉద్యోగం లభించేలా ప్రయత్నం చేస్తాను. ఆ రాజు నాకు మంచి మిత్రుడు అన్నాడు. ఆ మాటలు విన్న యువకులిద్దరూ హేళనగా నవ్వుతూ, ఇంతకు తమరెవరో సెలవిచ్చారు కారు మహానుభావ అన్నారు.
దానికి దేశదిమ్మరి చిన్నగా నవ్వుతూ లేచి నిలబడి, నేను రాజేంద్రపురి యువరాజు రవితేజవర్మను. నాకు త్వరలో పట్టాభిషేకం జరగనున్నది. సింహాసనం అధిష్ఠించే ముందు రాజ్యంలోని స్థితిగతులను ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవడానికి మారువేషంలో ఇలా దేశదిమ్మర్లా సంచరిస్తున్నాను అంటూ తలపాగాను గుబురు గడ్డం మీసాలను తీసి పక్కన పెట్టాడు. యువకులు ఆనందాశ్చర్యాలతో యువరాజుకు చేతులు జోడించారు. యువరాజు సాధు కేసి తిరిగి నమస్కరిస్తూ, రాజ్యంలో అవినీతి పెరిగిపోకుండా ఉండాలంటే రాజు ఒక్కడు మంచిగా ఉంటే మాత్రమే చాలదు. అధికారులు కూడా ధర్మబద్ధులై ఉండాలని, ప్రజలు అప్రమత్తులై ఉండాలని, ప్రజల స్థితిగతులను తెలుసుకోవడానికి రాజు నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలని తమరు సూచించిన సలహాలకు సర్వదా కృతజ్ఞుణ్ణి. రాజధానిలో జరగనున్న నా పట్టాభిషేక మహోత్సవానికి విచ్చేసి నన్ను ఆశీర్వదించండి అన్నాడు. సాధు మందహాసంతో అంగీకార సూచకంగా తల పంకిస్తూ యువరాజును ప్రేమతో ఆశీర్వదించాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.